లక్నో అంటే ఇప్పుడు లక్నో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని. ఈ లక్నో యూనివర్సిటీలో పరంజీత్ సింగ్ అనే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నాడు. వీడు బీఎస్సీకి చెందినటువంటి ఒక విద్యార్థిని మీద మనసు పడ్డాడు. ఆమెని తన దగ్గరికి రప్పించుకోవడానికి, డార్లింగ్ నీకోసం నేను పేపర్ లీక్ చేస్తాను అని ఆవిడికి అనేక విధాలుగా ఆఫర్ ఇచ్చాడంట. ఆవిడేమొచ్చేసి నేను సిలబస్ పూర్తి చేసేసాను సార్, నేను బాగా చదివాను, నాకు అలాంటివేమీ అవసరం లేదని చెప్పింది. అది కూడా సున్నితంగా చెప్పడంతో ఎలాగైనా ఈ పిల్లని నేను లొంగ తీసుకోవచ్చని వాడు అనేక రోజులుగా అమ్మాయిని ఈ విధంగా లైంగికంగా వేధించేవాడు. దాంతో అమ్మాయి ఏం చేసింది, యూనివర్సిటీ కమిటీకి ఫిర్యాదు చేసింది. వాళ్ళు వీడి యొక్క భరతం పట్టడానికి, నిజమా కాదా అని తెలుసుకోవడానికి అంటే వెంటనే యాక్షన్ తీసుకుంటే అమ్మాయి ఒకవేళ వాడి జీవితం నాశనం చేయడానికి ఏదైనా చెప్పుండొచ్చు. కాబట్టి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఫోన్ కాల్స్ కొన్ని బయటపడ్డాయి. అందులో ఒక ఆడియో రికార్డ్ ఏమొచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. డార్లింగ్ నీ కోసం నేను పేపర్ లీక్ చేస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తే అన్న విధంగా ఉంది. దాని గురించి ఇప్పుడు అది ఒరిజినలా కాదా అని ఎంక్వైరీ చేస్తాను. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ వల్ల దేశమంతా కూడా అల్లుకొల్లాలమైపోయింది. ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి పరిణామాల్లో వీడేమొచ్చేసి డార్లింగ్ నీ కోసం పేపర్ లీక్ చేస్తాను అంటున్నాడు. అంటే దొంగలందరూ కూడా ఎక్కడ ఉన్నారండి, దొంగనా కొడుకులందరూ ఈ చదువు పేరు చెప్పినటువంటి ఈ వెధవలందరూ ఇక్కడే ఉన్నారు. యూనివర్సిటీల్లోన ఈ విద్యా కమిటీల్లోనే ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని ప్రక్షాళన చేయకపోతే ఇంకా అనేక వేల మంది జీవితాలు నాశనం చేస్తారు విద్యార్థులు. ఇలా లైంగికంగా కొంతమంది, అలాగే వచ్చేసి డబ్బు పరంగా కొంతమంది, పేరు కోసం కొంతమంది, ఇలా జీవితాలు నాశనం చేసేసి భారతీయ విద్యా వ్యవస్థని దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ప్రపంచం ముందు నవ్వులు పాలయ్యే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ చెత్త వెధవల్ని ఇమీడియట్లీ ఉరిశిక్ష వేయాలి వీళ్ళకి. లేకపోతే దేశంలో ఏది కూడా మారదు. లేదా చట్టాలు మార్చాలి. చట్టాలని తెలియకుండానే ఒకటికొకటి మార్చేస్తున్నారు.